హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఈ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, ఎందుకంటే ఉండేది అద్దిల్లే కదా, ఏది శాశ్వతం కాదు. ఎంత నీట్గా ఉంచుకున్నా ఓనర్స్ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నేను వచ్చిందంటే టెన్షన్, రెంట్ టెన్షన్, కొత్తగా చిన్నోడు స్కూల్ టెన్షన్స్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి వేరే ఇల్లు తీసుకుంటే మాత్రం ఫస్ట్ ఓపెన్ కిచెన్ అండ్ బాల్కనీ, కిచెన్ నీట్గా ఉండేలా చూసుకుందామని ట్రై చేస్తున్నాను. ఒకసారి ఏమైందంటే మా బాబుతో చిన్న ఇష్యూ వచ్చింది ఓనర్స్ వాళ్ళకి. డాబా పైన పైపు మీ వాడే విరిచేశాడు అని. మా బాబు అలా చేయడండి, అలా కాదు అని ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. వాళ్ళతో చాలా పెద్ద గొడవే అయ్యింది. అయినా నా బాబు కాదని నేను కరాఖండిగా చెప్పేశాను. 3 ఇయర్స్ బాబాని కూడా చూడకుండా నీ బాబుకు నువ్వు చెప్పుకోవాలి, అలా కాదు ఇలా కాదు అని చాలా గొడవనే చేశారు. 2 డేస్ అసలు ఫుడ్ కూడా సరిగ్గా లేదు. ఆ తర్వాత రోజే మళ్ళీ వచ్చి మీ టీవీ సౌండ్ ఎక్కువ వస్తుంది, తక్కువ పెట్టుకోండి, పక్కా ఆమె ఎప్పుడన్నా పెట్టుకుంటుందా, మీరే ఇలా చేస్తున్నారు అని మళ్ళీ స్టార్ట్. అప్పుడే నిర్ణయించుకున్నా, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని. నిజానికి చెప్పాలంటే ఆ పని మా బాబు చేయలేదు. అది చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మమ్మల్ని అన్ని మాటలు అన్నది పక్కన పెట్టి పక్క వాళ్ళతో మమ్మల్ని పోల్చి వాళ్లకు మీకు పోలిక, వాళ్ళెక్కడ మీరెక్కడ, ఇలాంటి మాటలు ఎందుకు అసలు? కొందరు ఓనర్స్ ఎందుకు ఇలా ఉంటారు అర్థం కాదు. వాళ్ళ ఇంట్లోకి వచ్చామంటే వాళ్ళతో రెంట్ ఉంటున్న వరకు, రెంట్ ఇచ్చే వరకే చూసుకోవాలి, కానీ వాళ్ళేదో మనల్ని సాకుతున్నట్టు అలా బిహేవ్ చేస్తారు చాలామంది. రీసెంట్గా కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని ఖాళీ చేయించిండు మా ఇంకో ఓనర్. ఇది ఇంకా గమ్మత్తు విషయం ఏంటంటే, మేము 3rd ఫ్లోర్లో ఉంటున్నాం. 3rd ఫ్లోర్ అంటే రోజు మాకు ఏ అవసరం ఉన్నా పైకి ఎక్కి దిగి పెంట్ హౌస్లో ఎంత అడ్జస్ట్ అయి ఉంటున్నా ఈ గొడవలు ఉంటాయే వీళ్ళతో. మరి కావాలని పెట్టుకుంటారో లేదో తెలియదు, కానీ అసలు రెంటర్స్ అంటే ఒక వాల్యూ కూడా ఇవ్వరు. నా సొంతింటి కల ఎప్పటికైనా నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ ఉన్నా ఏదో రోజు నేను ఒక ఇల్లు కొనుక్కుంటా, అది నేను చచ్చే వరకైనా పర్వాలేదు, నాకంటూ ఒక సొంత ఇల్లు నేను క్రియేట్ చేసుకుంటా అని నమ్మకం నాకు చాలా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి పైన నాకు నమ్మకం ఉంది. ఏదో రోజు నాకు మంచి రోజులు వస్తాయి అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని పడ్డానో, ఎన్ని మాటలు విన్నానో నాకే తెలుసు. ఒక్కొక్క విషయం అసలు నేను ఎవరికి చెప్పుకోను కూడా, ఎందుకంటే ఎవరికైనా నా బాధ ఎదుటి వాళ్ళకి ఈజీ అయిపోతుందే కానీ వాళ్ళకేం విని ఊరుకుంటారే కానీ ఏం చెప్తారు చెప్పండి, ఏం చెప్తారు? ఓకే, నిజం చెప్పాలంటే హైదరాబాద్ వచ్చాక నా లైఫ్ చాలా మారిపోయింది. కొత్త ప్లేస్, కొత్త అలవాట్లు, కొత్త ఛాలెంజెస్. మొదట్లో చాలా కష్టంగా అనిపించేది, కానీ ఇప్పుడే కొంచెం సెట్ అయినట్టుంది. ఇది నా యూట్యూబ్ స్టార్ట్ చేయడమే అసలు నాకు ఒక మొదటి స్టెప్. ఎంతవరకు వెళ్తుందో తెలియదు, కానీ ట్రై చేయడంలో తప్పలేదు కదా. లైఫ్లో ఒక విషయం నేర్చుకున్నా, మనకి సపోర్ట్ ఉంటే బాగుంటుంది, కానీ లేకపోయినా ఆగిపోవద్దు అని, ఎక్కడ స్టాప్ అవ్వద్దు అని. ఇప్పుడు నేను చేసే ఈ వీడియోస్ కూడా ఒకప్పటికి విన చిన్ని జ్ఞాపకాలు. పక్కవారి గురించి ఆలోచించకుండా నా లైఫ్ నేను బతుకుతున్నప్పుడు, ఎవరి కోసమో నేను బతకాల్సిన అవసరం లేదనిపించినప్పుడు ఇలా ఓపెన్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నాకు నచ్చింది, నా మనసుకు నచ్చింది మాట్లాడడంలో నా ఆనందం ఇంకెక్కడ ఉండదు. అరే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తే లైఫ్లో ముందు అడుగు వేయలేం. కిచెన్లో పని అయిపోతుంది, అలాగే మాటలు కూడా అయిపోయాయి. ఈరోజు ఈ వీడియోతో ఎండింగ్ చేస్తున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఛానల్ అయినా మీ సపోర్టింగ్స్తో ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను.